వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మీ అంతర్గత విభేదాలతో మమ్మల్ని ఇబ్బంది పెడితే ఎలా? 40 నెలల నుండి అద్దె చెల్లించడం లేదు. బీజేపీ పార్టీ కార్యాలయం అద్దె బిల్లు చెల్లించని వైనం. కమలాపూర్ గ్రామంలో ఘనంగా హనుమాన్ మాలాధారణ స్వాముల ఆధ్వర్యంలో శోభాయాత్ర. మీ అంతర్గత విభేదాలతో మమ్మల్ని ఇబ్బంది పెడితే ఎలా? 40 నెలలు గడుస్తున్న బీజేపీ పార్టీ కార్యాలయ అద్దె బిల్లు చెల్లించని వైనం. ఇంటి యజమానురాలు కె సరిత ఆవేదన. 40 నెలల నుండి అద్దె చెల్లించడం లేదు. షాద్నగర్ లోని బీజేపీ పార్టీ కార్యాలయానికి గత 3 సంవత్సరాలుగా అద్దె బాకీ ఉందని, యజమానురాలు పదే చేసిన అభ్యర్థనలను విస్మరిస్తున్నారని భవన యజమానురాలు సరిత భర్త రామాంజనేయులు పేర్కొన్నారు. 2002 నుంచి 25 వరకు దాదాపు 40 నెలలుగా బాకీ ఉన్న అద్దె మొత్తం 10 లక్షలకు చేరిందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు పాలమూరు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి 1 లక్ష రూపాయల అద్దె, బాబయ్య 50,000 రూపాయలు మాత్రమే చెల్లించారని, మిగతా 8.5 లక్షలు రావాల్సి ఉందని చెప్పారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారు. ఎవరికి చెప్పుకుంటారో అని అంటున్నారు. పార్టీ పేరు చెప్పుకొని ఇల్లు వాడుకున్నారు, కానీ అద్దె చెల్లించాలన్న విషయానికి వస్తే చేతులెత్తేస్తున్నారు. రామాంజనేయులు ఆయన భార్య సరిత మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మీ అంతర్గత విభేదాలతో మమ్మల్ని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తే ఎలా అంటూ మీడియా ముందు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. పార్టీ పట్ల గౌరవం ఉందనే ఇంతకాలం నమ్మకంగా ఎదురు చూసాం, కానీ ఇప్పుడు బాకీ చెల్లించకపోవడం వల్ల మేము తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికైనా పార్టీ నాయకులు స్పందించి అద్దె బాకీ చెల్లించి న్యాయం చేయాలని కోరుతున్నారు. గతంలో ఈ విషయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ సభ్యురాలు జీకే అరుణకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని వారు తెలిపారు. అద్దె కోసం ఎన్నిసార్లు కోరినా తీరని బాధ ఎదురవుతోందని, న్యాయం కోసం చివరికి మీడియాను ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. నాకు న్యాయం జరగకుంటే మా కుటుంబ సభ్యులమందరము కలిసి షాద్నగర్ పట్టణంలో నిరాహార దీక్ష చేస్తామని, అలా కూడా పరిష్కారం కాకుండే మా కుటుంబం అందరం కలిసి పురుగుల మందు త్రాగడానికి కూడా వెనకడమని సరిత భర్త రామాంజనేయులు ఆవేదన. నమస్తే మీడియా మిత్రులకు, నా పేరు రామాంజనేయులు. ఇక్కడ నేను నా ఇల్లున్నది షాద్నగర్లో కనుక 2021లో నేను బీజేపీ ఆఫీసులకు పెట్టి ఇవ్వడం జరిగినది. నెలకు 25,000 చొప్పున ఇచ్చడం జరిగినది, కింద పైన 2 ఫ్లోర్లు కలిసి. కానీ ఇప్పటి వరకు నాకు ముట్టినవి 1,50,000 రూపాయలు మాత్రమే. దాని తర్వాత అందరి దగ్గరికి వెళ్ళిన కార్యకర్తలు కానీ, అందరి దగ్గరికి ఇక్కడ ఉన్న పెద్ద మనుషుల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరు నాకు కూడా స్పందించడం లేదు. కనుక దయచేసి మీ మీడియా మిత్రులైనా నాకు దయచేసి మాకు నా భార్య, నా పిల్లలకు చాలా రోడ్డు మీద పడే అవకాశం ఉన్నది కాబట్టి చాలా అయింది. కానీ దయచేసి మీరైనా న్యాయం చేయగలరని మనవి చేస్తున్నాను. అన్నమ్మ గారికి దగ్గరికి వెళ్ళి కూడా ఇంతకుముందు గతంలో తెలపడం జరిగింది. ఆమె కూడా నాకు ఎలాంటి రెస్పాన్స్ నాకు చేయలేదు కాబట్టి మీ ద్వారా మీ దగ్గర రావడం జరిగింది. కనుక దయచేసి నాకు ఖచ్చితంగా నాకు మీ ద్వారా న్యాయం జరుగుతుంది అన్నట్టు ఇక్కడ మీకు దగ్గరకు వచ్చినాను. కూడా నాకు న్యాయం జరగకపోతే నేను, నా భార్య, నా పిల్లలను ఓడిపోయేవాడు కాబట్టి ఇక్కడ చౌరస్తాలో ధర్నా చేయడానికి కూడా, కూర్చోడానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మాకు ఓడిపోయి ఉన్నాం కాబట్టి మాకు అది ఆధారం. కానీ దయచేసి మీకు అందరికీ చెప్తున్నాను, నాకు న్యాయం చేయగలరని. రాష్ట్ర బీజేపీ నాయకులకు కూడా ఇప్పటిదాకా పట్టించుకొని నాకు న్యాయం చేయగలరని మనం చేస్తున్నాను. మాకు ఒకవేళ న్యాయం చేయని వేళ నేను మా పిల్లలు చౌరస్తాలో కూర్చొని టెంట్ వేసుకుని కూర్చొని మీకు నిరాదీక్ష చేయడంలో సిద్ధంగా ఉన్నాము. అప్పటికి కూడా మీరు స్పందించకపోతే మేము ఏదైనా సూసైడ్ చేయడానికి కూడా మేము వెనకాడబోతున్నాము చెప్తున్నాము. మీ పేర్ల మీద చనిపోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము, రోడ్డు సిద్ధంగానే ఉన్నాము. కనుక చాలా రోజులు అయింది కాబట్టి ఇక్కడ అప్పులు, కరెంటులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ కరెంటు కూడా కండిషన్ ఇక్కడ కింద మాకు ఎలాంటిది లేదు. మీదికి వెళ్ళి మాకు చాలా ఇబ్బంది ఉంది. కనుక దయచేసి మన రాష్ట్ర మంత్రివర్యులు కానీ, మన రాష్ట్ర పెద్ద మనుషులు అందరూ కలిసి మీడియా మిత్రుల ద్వారా నాకు న్యాయం చేయబడుతుందని కోరుతున్నాను.
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామంలో సోమవారం సాయంత్రం హనుమాన్ మాలాధారణ స్వాముల ఆధ్వర్యంలో ఊరి చివర గల అభయ ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి ఆటో స్టాండ్ వరకు శోభయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ మాలాధారణ స్వాములు, భక్తులు, హనుమాన్ దేవాలయం అయ్యగారు, రామాలయం గారు, గ్రామ ప్రజలు, వివిధ పార్టీ నాయకులు, భజన బృందాలు, కోలాట బృందాలు, పిల్లలు, పెద్దలు అందరూ భక్తి శ్రద్ధలతో, సంకీర్తనలతో కమలాపురం గ్రామంలో శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. తిరుపతి లీలామహల్ టు కరకంబాడి రోడ్డు బొంతాలమ్మ గుడి వద్ద కొన్ని సంవత్సరాలుగా చిరు వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారస్తులపై నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టాలని చూసిన నగర కమిషనర్ మరియు పోలీసులు వెల్కమ్ టు బీఆర్ఎస్ న్యూస్. వర్షానికి కొట్టుకుపోయిన బ్రిడ్జ్, నిలిచిపోయిన రాకపోకలు. తుగ్గలి మండల పరిధిలోని గిరిగేట్ల గ్రామ సమీపంలో అమీనాబాద్ గ్రామానికి పోయే రహదారికి ఉండే బ్రిడ్జ్ వర్షానికి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా వర్షం పడడంతో తుగ్గలి, ఎద్దులదొడ్డి గ్రామాల నుంచి భారీ వంక రావడంతో గిరిగేట్ల సమీపంలో ఉండే బ్రిడ్జ్ వర్షానికి కొట్టుకుపోవడం జరిగింది. దీంతో పగిడిరాయి, చెన్నంపల్లి, కొత్తూరు, కడమకుంట్ల, అమీనాబాద్ గ్రామాలకి రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి వేళలో బ్రిడ్జ్ కొట్టుకుపోవడంతో మరింత ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అలాగే ఆ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో జొన్నగిరి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఎద్దులదొడ్డి గ్రామాల నుంచి వెళ్లాల్సి ఉంది. ఈ విషయంపై ఆర్ఎండ్బి అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపాదిక పైన బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.